బీహార్, ఒడిశా లాంటి రాష్ట్రాలలో కూడా మనము బీజేపీని ముంగటికి తీసుకుపోతున్నాం అని అంటే అక్కడ పనిచేసే నాయకులు ఉన్నారు. ఇక్కడ ప్రాణమిచ్చే కార్యకర్తలు ఉన్నా పనిచేసే నాయకులు లేరు మోదీజీ. ఇలా నేను ఎన్నోసార్లు చెప్పిన కాంగ్రెస్కి బీజేపీకి తెలంగాణలో డిఫరెన్స్ ఏందని అంటే కాంగ్రెస్లోనేమో నాయకులు ఉన్నారు, కార్యకర్తలు కరెక్ట్గా అంటే ఓటేసే కార్యకర్తలు లేరు, ఓటర్లు లేరు కాంగ్రెస్కి. ఇలా దేశం మొత్తం తీసుకొని చూస్తే కాంగ్రెస్కి నాయకులు భర్పూరుగా ఉన్నారు కానీ ఓటేసే ప్రజలు లేరు. భారతీయ జనతా పార్టీకి ఓటేసే ప్రజలు పొల్లు ఉన్నా నాయకులు లేరు. మీకన్నా ఓఎస్సీ సోషల్ మీడియా టీం యాక్టివ్గా ఉంది. నాకు ఇప్పటిదాకా చెప్పిన ఒక కార్యకర్త నాకు పొద్దున పంపిండానని కరెక్ట్ చెప్పిండు ఆ పిల్లాడు. ఏమన్నాడంటే ఈ ఓఎస్సీ అనే వ్యక్తి మోదీ గారు మాట్లాడింది కరెక్ట్. నీకు రేషన్ కార్డ్ అయినా కరెక్ట్గా చెప్తుంది, వినండి ఫ్రెండ్స్, రేషన్ కార్డ్ అయినా రేస్ కారు పంచాయతీ అయినా రేషన్ కార్డ్ అయినా రేస్ కార్ పంచాయతీ అయినా డైరెక్ట్ ఫోన్ తీసి మే ఓఎస్సీ బాత్ కర్రం క్యా హై భయ్ అని చెప్పి మాట్లాడతాడు ఓఎస్సీ. మనోళ్ళకంత మోదీజీ అన్న మాట క్లియర్ కట్గా అనిపించింది. చేంజ్ యువర్ స్టైల్ ఆర్ ఎల్స్ ఐ విల్ చేంజ్ యూ. ఇంటర్నల్ వార్ వద్దు, ఈగో గ్రూపులు వద్దు, మీడియా సైలెన్స్ అసలే వద్దు, ఈ ఫోటోషాప్ లీడర్లు మాకొద్దు. మోదీజీ మీరు యాక్షన్ తీసుకుంటానన్నారు. రామచంద్రరావు గారిని బలి చేస్తున్నారు వీళ్ళంతా కలిసి. ఇవాళ మోదీజీ రామచంద్రరావు గారికి ఎందుకు సపోర్ట్ చేసిరు తెలుసా ఫ్రెండ్స్? ఆయన ఒక డిసిప్లిన్డ్ కార్యకర్త, ఐడియాలజికల్ క్లారిటీతో బతుకుతున్న మనిషి, లీగల్ మనిషి, ఒక న్యాయవాది, ఏ పార్టీలతో కోవర్ట్ ఆపరేషన్లు పెట్టుకోని మనిషి. ఇప్పటిదాకా కార్యకర్తలు కొట్లాడదాం, మీ చరిష్మా మాకు ఒకసారి జస్ట్ ఒకసారి మీ కటౌట్ మంచిది, ఒక కటౌట్ ఇచ్చిపోండ్రి. మీరు తెలంగాణకు ఇంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మోదీజీ. కసం ఇస్ మాటీకి 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఈ దుస్థితి? జూబ్లీ హిల్స్ బైపోల్లో మరింత దిగజారడం ఏమిటి? రాష్ట్ర బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్. ఒడిశా లాంటి చోట గెలిచాం, మరి మీ దగ్గర ఏమైంది? మీకన్నా ఓఎస్సీ సోషల్ మీడియా టీం యాక్టివ్గా ఉంది. ఓఎస్సీ ఓకే, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషిస్తలే? మీలోని పంచాయతీలు పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళండి. రాష్ట్ర అధ్యక్షుడిని లైట్గా తీసుకోవద్దు, నాకు అన్నీ తెలుసు. పార్టీ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పార్లమెంట్లోని తన ఛాంబర్లో పార్టీ రాష్ట్ర ఎంపీలతో ప్రధాని భేటీ. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీకు పంచాయతీ ఏమిటి అని అంటే పెద్ద ఆయనకు ఇవాళ ఫస్ట్ టైం నేను ఒక సూచన ఇస్తా. మా పెద్ద ఆయనకు సూచించిన తర్వాత నేను బీజేపీ గురించి జరిసేపు మాట్లాడతా. మోదీ గారు వార్నింగ్ ఇచ్చిండ్రు, ఆబ్వియస్గా ఇది వార్నింగే. ఓఎస్సీ లాంటి మనిషిని ఆయన చూడుండ్రి ఎట్లా మెచ్చుకుంటున్నారు అని అంటే మీరు చూడండి. అయితే పెద్ద ఆయనకు ఒక విషయం ఏం చెప్తా అంటే మీలాంటి ఒక కార్యకర్త నాకు పొద్దున ఒక మెసేజ్ పెట్టిండు, థ్యాంక్స్ టు దట్ కార్యకర్త. గిరీష్ భాయ్, ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఏందని అంటే ఎవరెవరైతే జిల్లా అధ్యక్షులని భారతీయ జనతా పార్టీ నియమించిందో వాళ్ళకు సెకండ్ టైం ఛాన్స్ ఇచ్చిందో, ఫస్ట్ టైం ఛాన్స్, జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పార్టీ నాయకుల కన్సల్టేషన్స్ మీదకి ఏమైనా జరిగినాయా? ఏదైనా యాక్టివిటీ చేద్దామనంటే ఈ జిల్లా అధ్యక్షుల మధ్యలో పార్టీ నాయకుల మధ్యలో సమన్వయం ఉన్నదా, సినర్జీ అనేది ఉన్నదా? గిరీష్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈడు నాకు మంచిగా ఉంటాడు కాబట్టి నేను ఆయనకి ఇచ్చేస్తా, నాకు వత్తాసు వలుకుతాడు, నాకు భజన వలుకుతాడు కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చేస్తా. సో ఈ సమన్వయ లోపం వల్ల నాయకులకు, జిల్లా అధ్యక్షులకు, తద్వారా లోకల్ క్యాడర్కి కనెక్ట్ అనేది డిస్కనెక్ట్ అవుతున్నది అనేది ప్రధాన ఫస్ట్ వాదన. సెకండ్ ఏమంటారనంటే కంప్లీట్గా బీహార్, ఒడిశా లాంటి రాష్ట్రాలలో కూడా మనము బీజేపీని ముంగటికి తీసుకుపోతున్నాం అని అంటే అక్కడ పనిచేసే నాయకులు ఉన్నారు, ఇక్కడ ప్రాణమిచ్చే కార్యకర్తలు ఉన్నా పనిచేసే నాయకులు లేరు మోదీజీ. ఇలా నేను ఎన్నోసార్లు చెప్పిన కాంగ్రెస్కి బీజేపీకి తెలంగాణలో డిఫరెన్స్ ఏందని అంటే కాంగ్రెస్లోనేమో నాయకులు ఉన్నారు, కార్యకర్తలు కరెక్ట్గా అంటే ఓటేసే కార్యకర్తలు లేరు, ఓటర్లు లేరు కాంగ్రెస్కి. ఇలా దేశం మొత్తం తీసుకొని చూస్తే కాంగ్రెస్కి నాయకులు భర్పూరుగా ఉన్నారు కానీ ఓటేసే ప్రజలు లేరు. భారతీయ జనతా పార్టీకి ఓటేసే ప్రజలు పొల్లు ఉన్నా నాయకులు లేరు. ఇది ప్రాబ్లం భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్కి. ఇంకొక చూడసక్కని ముచ్చట ఏందనంటే బీహార్లో గెలిచినాం, ఒరిస్సాలో గెలిచినాం, మాట గెలిచినాం, ఈడెందుకు గెలవలేదు అని అంటే ఈడ గెలిచే
తరుణం ఎవడు కాదు. అపోజిషన్లు ఉంటే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, ఈ బాధ్యత బరువు ఎందుకు నేను మొయ్యాలా? ఆన్నేదో 2 సార్లు తిట్టి ఈయన్నేదో 2 సార్లు తిట్టి వీళ్ళిద్దరి మధ్యలో నేనే వరమాలు వేసుకొని నేనే కూర్చుంటే అయిపోతుంది కదా. దానికి పార్టీని అధికారంలోకి తెస్తే లాభం ఏంది? కార్యకర్తల మనోభావాలు వాళ్ళు పిచ్చోళ్ళు మాట్లాడతారు అని మాట్లాడుతున్నారు. అయితే మోదీజీ మీకు ఒక విషయం తెలవాలి. ఏందనంటే మీకన్నా ఓఎస్సీ సోషల్ మీడియా టీం యాక్టివ్గా ఉంది. నాకు ఇప్పటిదాకా చెప్పిన అది ఒక కార్యకర్త నాకు పొద్దున పంపిండానని కరెక్ట్ చెప్పిండు ఆ పిల్లాడు. ఏమన్నాడంటే ఈ ఓఎస్సీ అనే వ్యక్తి మోదీ గారు మాట్లాడింది కరెక్ట్. నీకు రేషన్ కార్డ్ అయినా కరెక్ట్గా చెప్తుంది, వినండి ఫ్రెండ్స్, రేషన్ కార్డ్ అయినా రేస్ కారు పంచాయతీ అయినా రేషన్ కార్డ్ అయినా రేస్ కార్ పంచాయతీ అయినా డైరెక్ట్ ఫోన్ తీసి మే ఓఎస్సీ బాత్ కర్రాం క్యా హై భయ్ అని చెప్పి మాట్లాడతాడు ఓఎస్సీ. మనోళ్ళకి అంత సీన్ ఉందా? దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా? మన మనుషుల దగ్గరికి ఏదైనా ట్రాన్స్ఫర్ కోసం పోయిన కార్యకర్తలు అది జరగదు, మనము సత్తరిశ్చంద్రలము నుమన్మండలము అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ ఎలక్షన్ అఫిడవిట్లు తీసి ఒక్కొక్కటిది మాట్లాడినాం అనుకో, వీళ్ళు ఎంత సత్యరిశ్చంద్రుల మునిమన్మళ్ళు ఎంత ధర్మరాజులు అనేది మొత్తం బయటపడుతుంది. ఒక కార్యకర్త పని తీసుకుపోయి మాట్లాడితే కుదరదని అంటారు. మళ్ళీ ఇదే భారతీయ జనతా పార్టీ మోదీజీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఖిలాఫ్ పనిచేస్తున్న ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ ఎక్స్టెన్షన్ మాత్రం అయిపోతుంది, మీ నాయకులు మాత్రం ఒక ఎక్స్టెన్షన్, ఒక కార్యకర్తకు ఒక పని చేయరు. పెద్ద ఆయనకి ఇంకొక విషయం కూడా ఏం తెలవాలనంటే ఇలా తెలవాలి ఏందనంటే వెనుకటి ప్రభుత్వం అయినా తన కార్యకర్తలకి ఏదైనా కాంట్రాక్ట్ ఇస్తుంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కూడా ఏదో ఒక కాంట్రాక్ట్ అలా కార్యకర్తలకి ఇయ్యనికి ప్రయత్నం చేస్తుంది, ఇస్తుంది. మన దగ్గరనే దరిద్రం దండయాత్ర ఏంటంటే మనం పవర్లో లేం కదా, పవర్లు ఉన్నా మనం కట్టలు కట్టేది ఏం లేదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల నాయకులు దడ్డనగర ఢింకా అని చెప్పి మాట్లాడతారు తప్ప ఎప్పుడైతే కాంట్రాక్ట్ల పంచాయతీ వస్తుందో ఐడియాలజీ గీడియాలజీ అన్ని పక్కకు పెట్టి వాళ్లకు ఇక నేను డీటెయిల్స్ నా దగ్గర ఆర్టీఐ డేటా లేకుండా నేను మాట్లాడతలేను. నా దగ్గర డేటా ఉంది కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా. ఆ కాంట్రాక్ట్లో ఎవరెవరికి ఇచ్చిండ్రు అని ఇప్పుడు నేను నియోజకవర్గాలు చెప్పుకుంటూ పోయినాను అనుకో, కొంతమంది బానిసలకు ప్రాబ్లం అవుతుంది. ఇది వాస్తవమా కాదా నేను కార్యకర్తలను అడుగుతున్నా. పెద్ద ఆయనకు తెలవాలి ఈ విషయాలు, కొంచెం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఆయన తపన మన తపస్సు ఒకటే. తెలంగాణలో బీజేపీ ఎందుకు రాదు అన్న ఆయన పడుతున్న తపన మన కార్యకర్తల తపస్సు ఒకటే. ఆయన మనము ఒకటే. కాకపోతే మన మధ్యలో ఈయన మధ్యలో ఈ జెల్లింగ్ ఏజెంట్లు ఉన్నారు చూడు, వీళ్ళు మనతో జెల్ అవుతలేరు. ఇది ఫ్యాక్ట్. ఇంకేడికైనా అవుతుంది బ్రదర్, నువ్వు నాకు ఒక మాట చెప్పు. ఆ పిల్లాడు పొద్దున రాసింది నాకు కరెక్ట్. ఇవాళ మోదీ గారి మెసేజ్ క్లియర్ కట్టుకున్నది తెలంగాణ బీజేపీ నాయకులకు. ఇనఫ్, ఇక జాలిగా మజాక్ మస్కరాపన చాలా అయిపోయింది. డిసిప్లిన్, ఏకాగ్రత, ఐక్యమత్యం ఇవన్నీ ఇట్లా మిస్ అయినాయనంటే ఇక ఛాతీల గడపార దించుతానన్నాడు తెలంగాణ బీజేపీ నాయకులకు. డైరెక్ట్గా అన్నాడు, పేపర్లలో వచ్చిందంటే ఇక దాని అర్థమైంది. నువ్వు దునియాని గెలవాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు గెలవాలా, నీ సాటి కార్యకర్తలను నువ్వు గెలవాలా, నీ సాటి మిత్రులను నువ్వు గెలవాలా అని చెప్పి మాట్లాడిండు ఆయన. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, డిఫరెంట్ డైరెక్షన్స్కి ఏం గెలిచిండ్రు, కాకపోతే జీరో కోఆర్డినేషనా అని చెప్పినట్టు మాట్లాడిండు ఆయన. క్యాడర్ మీ రాజకీయం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నది అని చెప్పి చెప్పిండు. మీ ఫ్యాక్షన్ ఈగోల వల్ల పార్టీ మిషన్ అనేది చచ్చిపోతున్నది. మీ ఫ్యాక్షన్ ఈగోలు పార్టీ మిషన్ కంటే పెద్దయా అని చెప్పి మాట్లాడిండు. పంచాయతీ ఏడుంటుంది తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు టమాటా పప్పు అంటే ఇష్టం, ఇంకొకడు ఉంటాడు వాడికి పాలకూర పప్పు అంటే ఇష్టం, ఒకడికి బుడమకాయ పప్పు అంటే ఇష్టం, ఒకడికి టమాటా చారు అంటే ఇష్టం. ఇవన్నీ వెజిటేరియనే కదా. నాకు ఒక ఎంపీ ఎమ్మెల్యే ఇష్టం, నీకొక ఎంపీ ఎమ్మెల్యే ఇష్టం. కనెక్ట్ ఉంటుంది అట్లా. ఆ కనెక్ట్ కానీ అందరు భారతీయ జనతా పార్టీ అనే తత్వం మర్చిపోతారు ఈగో ఫ్యాక్షన్ నాయకులు. నాతోనే ఉండాలా, నాకే జై కొట్టాలా, నేను లేకపోతే ఏం నడవద్దు అనే తత్వం ఉంటుంది చూడు, అక్కడ ప్రాబ్లం మొదలవుతుంది. ఫస్ట్ దానికి బలైంది ఇగో నేనే, ఇంకా వేరేవాడు ఎవడు కాదు. నేను సపోర్ట్ చేసేది తన్నిపించుకున్న భారతీయ జనతా పార్టీ కదా అని కార్యకర్త మాట్లాడుతున్నా, అది ఎవడికి పట్టలేదు. వాడు వత్తాస్కి పలుకుతాడు, వీడికి పలుకుతాడు వత్తాసు. బట్ వాడు వలికేటోడు, నేను వలికేటోడు, మేము మధ్యలో కొట్లాడుకుంటాం చూడు, మేము ఇద్దరం భారతీయ జనతా పార్టీలోనే సచ్చినాం. మళ్ళీ తెలంగాణ బీజేపీ అనేది నిజంగా చెప్తే డైరెక్షన్లెస్ పార్టీ అయిపోయింది అలా తెలంగాణలో. ఈ బీజేపీ చెప్తున్నా. అదే మోదీ గారి డిసప్పాయింట్మెంట్ కూడా. అందుకే నేను ఫస్ట్ ఆయనకే బ్లంట్ మెసేజ్ ఇచ్చింది ఇవాళ. సార్ మీకు తెలుసా ఈ విషయాలు జరుగుతున్నాయి, నాయకులకు క్యాడర్కి సంబంధం లేకుండా జిల్లా అధ్యక్షులు అవుతారు. ఇక్కడ వాడు ఏం డిజైన్ చేస్తాడు ప్రోగ్రామ్ చెప్పు. కష్టపడ్డ కార్యకర్త ఒక నియోజకవర్గంలో ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఉపాధ్యక్షుడు ఉండే జిల్లా ఉపాధ్యక్షుడు, ఆయన వృత్తిరీత్యా ఒక సీఏ, ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఇవాళ ఆయన కనుమరుగైపోయాడు పార్టీలో. పని చేసేటోడు వద్దు, ఐక్యూ ఉన్నోడు అసలే వద్దు, భజన చేసే బానిస బతుకులు మనకు కావాలి. ఇక్కడ డిస్కనెక్ట్ ఉంది మోదీజీ. ఇది వాళ్ళకి చెప్తే వాళ్ళు వినరు, వంకరనే ఉంటుంది తోక, అది మారదు. ఛాన్స్ వేరే ఇచ్చి చూడు రనంట నేను. అలా మీ ఫోటో పెట్టుకునే గెలిచిండ్రు, మేము గెలవలేమా మోదీజీ?
కార్యకర్తలకు ఒకసారి ఛాన్స్ ఇయ్యరనంట. ప్రాబ్లం ఏందనంటే కాంగ్రెస్ వాళ్ళ కంటే బీజేపీ వాళ్ళు ఎక్కువ కొట్లాడుకుంటారు అని మాట్లాడుతుండు పెద్ద ఆయన. అది కరెక్ట్. పీపుల్ కనెక్ట్ ఏడున్నది ఇక్కడ? సోషల్ మీడియా ఏమున్నది? అసలు సోషల్ మీడియా మీ నాయకులకు ఏడున్నది మోదీజీ, మీ బీజేపీ వాళ్ళకు? మేము కార్యకర్తలం మోసినాం భారతీయ జనతా పార్టీని మా భుజాల మీద బరువైనా, మా వెన్నుపూస వంగిపోయినా, మా నడ్డి క్రాక్ అయినా మేము మోసినాం భారత్ మాతాకి జై అన్నందుకు. వీళ్ళ సోషల్ మీడియా ఏమున్నది? కాంకిల పొట్టున్నది వీళ్ళకు. బీజేపీ నాయకులకు ఎవరికి ఉన్నదండి? కార్యకర్త లేకపోతే ఒక మాట అడుగుతున్నా, ఎవరైనా డిస్ప్యూట్ చేయగలుగుతారా? ఇది అపోజిషన్ అనేది వీళ్ళు అప్పు తెచ్చుకున్నారు. మోదీజీ గెలవలే వీళ్ళు ప్రజలల్లా, అప్పు తెచ్చుకున్నారు. మీ కటౌట్ పెట్టి దానికి వడ్డీ కడుతున్నారు మీరు, మీ చరిష్మా. కార్యకర్తలు బలవుతున్నారు ఈ అప్పు కట్టనీకే. ఎందుకు చెప్పాలా మోదీజీ? మాకు మీరు కనిపిస్తారు, మీకు మేము కనిపిస్తాం. కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళకు, కళ్ళకు గుడ్డి గుర్రాల పనులు తోముతున్న వాళ్ళకు, కళ్ళ కాకులు ఉడవలకి ఏం కనబడతలేవు. అది ఎడికైనా అవుతుంది మోదీజీ? మీరు చెప్పురు. ఇలా అసదుద్దీన్ ఓవైసీని మోదీ గారు ప్రేమించిరు అని అంటే ఆయన ప్రతిసారి ఇష్యూ బేస్డ్ల పైన కొట్లాడిండు. ముస్లింల హక్కుల కోసం కొట్లాడిండు. ఇన్ఫాక్ట్ ఆయన నమ్ముకున్న వాళ్ళ గురించి నిలబడ్డాడు. నవీన్ యాదవ్కి నిలబడలే జూబ్లీ హిల్స్లో? నవీన్ యాదవ్కి నిలబడ్డా లేదా? మనోడు నిలబడతాడా ఎవడన్నా? ఒక కార్యకర్త టికెట్ వీళ్ళు ఏడిస్తారు తెలుసా? కార్యకర్త టికెట్ ఆడ గెలవడు. యాకత్పుర, చంద్రాయన్ గుట్ట ఇక్కడ జాగాలలో కార్యకర్తలకు టికెట్లు ఇస్తారు వీళ్ళు. దమ్ముంటే సికింద్రాబాద్కి ఇమన్, దమ్ముంటే XYZ ఇప్పుడు మళ్ళీ జూబ్లీ హిల్స్ ఇచ్చేది ఉండే, దమ్ముంటే ఖైరతాబాద్ ఇప్పుడు వస్తుంది అడిమన్. ఆడియ్యరు. ఆడ పెత్తనమే నడవాల. ఈ టాపిక్ ఏమన్నా మాట్లాడినాం అనుకో, తెలంగాణ బీజేపీ నాయకులు అందరూ మ్యూట్లకు వెళ్ళిపోతారు, యాబ్సెంట్ వెళ్ళిపోతారు, ఇన్యాక్టివ్ అయిపోతారు, సెల్ఫ్ డ్రివెన్ మోడ్లకు వెళ్ళిపోయి బండి స్టీరింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆయన పెద్ద ఆయన అన్నది కరెక్టే. జూబ్లీ హిల్స్ పైపోలో ఇంత ఘోరమైన ఓటమా? ఒక పెద్ద మనిషి, సంఘానికి చెందిన మనిషి, ఒక పెద్ద ఆయన వచ్చి ఓ దిశానిర్దేశం చేసిపోయిండు వారం కింద. దాన్ని మీడియాలో అందరూ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. దాన్ని ఒక్కడన్నా ఖండించిండా? చిత్రగుప్తు ఖండించింది. అట్లీస్ట్ కోర్స్ కరెక్షన్ యాక్టివిటీ ఆ పెద్ద ఆయన సంఘంకైనా వచ్చి మొదలెట్టిండు. అది అప్రిషియేట్ చేద్దామా? మన భారతీయ జనతా పార్టీని తుంగలో దొక్కుతుంటే వాడి గురించి ఏదైనా మాట్లాడదామా? ఓడాడు చేస్తోడు అని చెప్పి మనం మాట్లాడదామంటే ఒక్కడు మాట్లాడలే. మంచిగా అవుతుంది పెద్ద ఆయనని ఎవరో దూషిస్తారు కదా, దూషి అని. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ భగవంతుడికి నాకు కూడా ఉంటుందిరా నాయన, ఉంటుందని అని అంటలేను నేను. బట్ నా భగవంతుడు రా నాయన అని అనేది ఒక పంచాయతీ ఉంటుంది. నాకు నిలబడతాడు, నా కవచ కుండలమై నిలబడతాడు ఆ పరంధాముడు, ఆ పరమేశ్వరుడు అని. జూబ్లీ హిల్స్ అని అయితే డైరెక్ట్ ఆయన మాటలు వింటే నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే, జూబ్లీ హిల్స్ అయితే ఎలక్షన్ కాకముందే సరెండర్ చేసేసారు. బయల్ ముజా మార్కే జాన్ అన్నట్టు. ఈవెన్ బిఫోర్ ద ఫైట్ మోదీజీ అన్న మాట క్లియర్ కట్గా అనిపించింది. చేంజ్ యువర్ స్టైల్ ఆర్ ఎల్స్ ఐ విల్ చేంజ్ యూ. ఇంటర్నల్ వార్ వద్దు, ఈగో గ్రూపులు వద్దు, మీడియా సైలెన్స్ అసలే వద్దు, ఈ ఫోటోషాప్ లీడర్లు మాకొద్దు. మోదీజీ మీరు యాక్షన్ తీసుకుంటానన్నారు, ఆ యాక్షన్ తీసుకొని మళ్ళీ ఈ ఇన్యాక్టివ్ లీడర్లను ముంగడ పెడతారు చూడు, ఆ యాక్షన్ మాకొద్దు మోదీజీ, ఆ యాక్షన్ మాకొద్దు. వాళ్ళని అడ్వైజరీ బోర్డులలో కూడా వద్దు మోదీజీ. ఇలా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, కార్యకర్తలు సఫర్ అవుతారు మోదీజీ. కరెక్ట్గా చెప్పాలి నా ఫ్రెండ్స్, పాపము రామచంద్రరావు గారిని బలి చేస్తున్నారు వీళ్ళంతా కలిసి. ఇలా మోదీజీ రామచంద్రరావు గారికి ఎందుకు సపోర్ట్ చేసిరు తెలుసా ఫ్రెండ్స్? ఆయన ఒక డిసిప్లిన్డ్ కార్యకర్త, ఐడియాలజికల్ క్లారిటీతో బతుకుతున్న మనిషి, లీగల్ మనిషి, ఒక న్యాయవాది, ఏ పార్టీలతో కోవర్ట్ ఆపరేషన్లు పెట్టుకోని మనిషి. ఇప్పటిదాకా సంస్థకు, ఆర్గనైజేషన్కి, పార్టీకి అత్యంత నమ్మకంగా ఉన్నాడు, లాయల్గా ఉన్నాడు, ట్రస్ట్ వర్దీగా ఉన్నాడు. ఆయన ఒక్కొక్క నాయకుడిని క్లాసిఫికల్ అంటే కుదరదా? సపోజ్ వెనకటికి కొంతమంది మనం అధ్యక్షులను చూసినాము, వాడు నా భజన చేయకపోతే, నాతో తిరగకపోతే వాడు నాయకుడైనా, నయ వంచకుడైనా, కార్యకర్త అయినా, కుచ్బీ అయినా వాడిని తీసి పక్కకు పెట్టుర్రు అని అన్నాడు. రామచంద్రరావు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేద్దామని చెప్పి ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళి మొదలెట్టిండు. రిజల్ట్ల గురించి మాట్లాడదాం రా నాయన, లైమ్ లైట్లు వద్దురా భయ్ మనకి ఇవన్నీ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అందుకే మోదీ ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు. మీకు ఆయన మొన్న పరిచయమేమో, సంస్థకు ఆయన ఒక లాయల్ కార్యకర్త. ఇది మీరు మర్చిపోతున్నారు. మోడీ చరిష్మా, తెలంగాణ మూమెంట్ కమిట్మెంట్ ఏదైతుందో ఇవాళ అవి ఒక స్టేజ్ మీదకి వచ్చినాయి ఫ్రెండ్స్. కార్యకర్తకు తెలుసు తెలంగాణ పల్స్, మోదీకి తెలుసు తెలంగాణ పల్స్. ఎమోషనల్ డెప్త్ ఏముందో తెలుసు, ఎవిడెన్స్ డెప్త్ ఏముందో తెలుసు. మోదీ గారికి తెలుసు, కార్యకర్తలకు తెలుసు. కార్యకర్తల జరుగుతున్న ఫ్రస్ట్రేషన్ ఏందో పెద్ద ఆయనకు కూడా తెలుసు. కాంగ్రెస్ నాయకులలో జరుగుతున్న అంతర్మదన లొల్లి ఏదైతే ఉంటుందో చూడు, డిసెంట్ అంటాం కదా, అది కూడా తెలుసు. మనం ఎందుకు తీసుకురాలేకపోతున్నామన్న బీజేపీ తపన, తపస్సు నువ్వు నేను మాట్లాడినాం, ఇగో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ ద రీజన్ నేను ఆయనకు ముగ్ధుణ్ణి. బట్ నేను నోరు లేవట్టి ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? మన గోడకు మచ్చబడ్డది భయ్, ఇది సున్నం వేసుకుంటే పోతుంది భయ్, ఇల్లు గాల పెట్టుకునేదాకా చేసుకుంటున్నది ఎవర్రా? నేను మాట్లాడనీకే రెడీ. నాకు ఒక ఫోన్ చేసి పిలిస్తే నేను పోనా, మాట్లాడనా?
బట్ దే హ్యావ్ చూజన్ టు సపరేట్ మీ ఫ్రమ్ మై హౌస్. నా ఇంట్లో నుంచి నన్ను నిలగొట్టనికే చూసిండ్రు, నన్నే ఒక ఫ్యాక్షన్ తయారు చేయనికే చూసిండ్రు. మన రక్తం మన కుటుంబం అన్న రా అన్న మనం ఉన్నాం కదా, మనం మాట్లాడుతున్నాం కదా. ఆ ఈగో ఎందుకు అని చెప్తే వీళ్ళకి అర్థమైతలేదు. మోదీజీ వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళని అడ్వైజరీ బోర్డులకి కూడా తీసేసేయాలి. ఈ సెల్ఫీ స్టార్లను కార్యకర్తలకు దూరం చేయరు మోదీజీ. మేం మీకు గిఫ్ట్ ఇస్తాం తెలంగాణను. ఆ నీలకంఠుడి మీద ఒట్టేసి చెప్తున్నా, హర హర మహాదేవ్ మోదీజీ, మీకు మేము బహుమతి ఇస్తాం తెలంగాణ, అందులో డౌట్ లేదు. తల తాకట్టు పెట్టి ఇట్లాంటి మాటలు వద్దు. మీకు కటౌట్ వెనుకకుంటే చాలు, కొన్ని కటౌట్లను పెట్టుకొని ముంగటికి వెళ్ళిపోవాల్సిందే డ్యూడ్ అని మాట్లాడతారు చూడు, అవి అట్లా ఉంటుంది మోదీజీ మన దగ్గర. ఈ కిల్బిల్ పాండేలను తీసేసేరు భారతీయ జనతా పార్టీ. తెలంగాణ బీజేపీలా కిల్బిల్ పాండేలు బాగున్నారు, ఫ్రస్ట్రేషన్లు వచ్చి బుల్లెట్ కొడతారు, ఎడబడతాడు. వాళ్ళని మనము యోధులం అని అనుకోలేము. ఇవాళ మన అపోజిషన్ పాత్ర అప్పు తెచ్చుకున్నాం రా భయ్, మనకు వచ్చిన అప్పు తెచ్చుకొని వడ్డీలు కడుతున్నట్టు ఉన్నది మనకు అపోజిషన్ పాత్ర. మన స్ట్రీట్ లెవెల్ అజిటేషన్లు ఏమైనా ఉన్నాయా? చేస్తోనని రామచంద్రరావు గారిని అగ్రెసివ్ లేడు, అసర్టివ్ ఉన్నాడు, నువ్వు అంతకంటే లేవు కదా. కొంతమంది నాయకులు బీజేపీలు ఉన్నారబ్బా, తరతరాల నుంచి చెప్తున్నా నేను, దశాబ్దాల నుంచి తరతరాల నుంచి. అలా నెత్తిలో ఏం నడుస్తుంది ఉంటుంది చూడు, కూడా అయ్యకు తెలియదు, నెత్తి విప్పాలి ఆ జీవితం. ఏంద్రా నాయన నీ నెత్తిలో ఏమున్నదంటే చెప్పనే చెప్పరు. టామ్ అండ్ జెర్రీ ఆట మాట్లాడతారు బయట, టామ్ అండ్ జెర్రీ ఆట పిచ్చెక్కిపోతారు. అసుంటోళ్ళని కూడా కలుపుకొని పోతాడు ఈయన, పోతున్నాడు కూడా. అరే రాంగర్ ఆయన మీద దుమ్మెత్తి పోస్టుడు ఏంద్రా నాయన, నాకు అర్థం కాదు. ఛాన్స్ ఇవ్వాలి కదరా మనిషికి, ఏదో ఆయన ఖచ్చితంగా ఆయన లోపల ఏదో ఒక స్పార్క్ చూస్తేనే కదా ఇంత పెద్ద మనుషులు ఆయన మీద అంత పెద్ద బాధ్యత పెట్టిర్రు. మీరు చెప్పినా కదా, అదే టాస్ వేసేటోడికి అరే ఎందుకు బ్యాటింగ్ చేయలే మీరు మాట్లాడతారు చూడు, మళ్ళీ మీరు ఎందుకు లేరురా కోర్ కమిటీలలో నువ్వు నేను ఎందుకు లేమురా? ఏ డెసిషన్ తీసుకున్నా వాళ్ళని దాటైతే తీసుకోలే కదా. ఇలా తెలంగాణలో ఒక స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ కావాలి మోదీజీ. ఇలా తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. మాకు వ్యాండరింగ్ లీడర్లు వద్దు మోదీజీ, మాకు యోధులు కావాలా. మిడిల్ క్లాస్కి ఒక ఊరట దొరకాలా. మోదీ పరిపాలన డబుల్ ఇంజన్ సర్కార్ కావాలా. కార్యకర్తలు కొట్లాడదాం. మీ చరిష్మా మాకు ఒకసారి జస్ట్ ఒకసారి మీ కటౌట్ మంచిది, ఒక కటౌట్ ఇచ్చిపోండ్రి. మీరు తెలంగాణకు ఇంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మోదీజీ. కసం ఇస్ మాటీకి అంకితం చేస్తాం తెలంగాణ. డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి పదంలో తీసుకుపోదాం. కార్యకర్తల మనోబలం ఇది. డంకే పే చోట్ ఏ జుబాన్ హే. ఎప్పుడు చూడు ఓటమి. హార్ బార్ తెలంగాణలో ఇస్ బార్ ఒక్క ఛాన్స్ ఇరి మోదీజీ కార్యకర్తకు. బాజీగర్ బనకే దికాయింగ్. हार के जीतने वाले को बाजीगर कहते. परफॉर्मेंस ఇయ్యకున్నా అయితారు చూడు, వాళ్ళు వద్దు మాకు. అడ్వైజరీ కమిటీలలో కూడా వద్దు మాకు మీరు కావాలి. డైరెక్ట్ కనెక్టివిటీ కావాలి మాకు మీతో. అంటే వచ్చి మీరుతో మా ఇడ కూసోమని అని అంటలేం. మీ ఛత్ర ఛాయలో పనిచేస్తే చాలా కార్యకర్త అసుంటి టీం కావాలి. ఇడ తెలంగాణ మే హజారో కరోడో సైకడో కార్యకర్త బాజీగర్ బనేంగే. ఈ ఫోటో ఆపరేషన్ పాలిటిక్స్ ఉండవు మోదీజీ. తెలంగాణ మీకు గర్వకారణం అవుతుంది. ఇట్స్ టైమ్ టు రైజ్ ఫ్రెండ్స్. పెద్దాయన కన్ను పడ్డది, ఆశిద్దాం. భారత్ మాతాకి జై. ఏది మాట్లాడినా ఒక ఇంటి గురించి మాట్లాడతాం ఫ్రెండ్స్. మన ఇల్లు అది. మనస్పర్ధలు ఉంటాయి. మనసీర కొట్టుకునే తత్వం నాది కాదు, ఎవరిది కాదు. ఒక కుటుంబ సభ్యత్వంలో నుంచి వచ్చినోడికి, ఫ్యామిలీ సైకిల్ నుంచి వచ్చినోడికి, ఎథికల్ ఫ్యామిలీ సైకిల్ నుంచి వచ్చినోడికి ఖచ్చితంగా వాడి కుటుంబం అంటాడికి ప్రేమ ఉంటుంది. నన్ను సస్పెండ్ చేసినా, నన్ను దూరం పెట్టినా అది నా కుటుంబం. పవన్ కళ్యాణ్ అంటాడు చూడు, నువ్వు ఏదేమనైనా నువ్వు నా నాయనా, ఆమె నా చెల్లె అనేదో ఏదో సినిమాలు అంటాడు చూడు. సారీ పవన్ కళ్యాణ్ డైలాగ్ కాదు అది, రవితేజ. చెన్నై చంద్రమాసిన్తో సినిమా ఏదో ఉంటుంది, అందులో ఒకటి అంటారు కదా, ఆ డైలాగ్ చెప్తున్నా ఫ్రెండ్స్. क्योंकि इस माटी को हम माँ कहते हैं और माँ से बढ़कर कुछ नहीं, क्योंकि मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय.